12వ శతాబ్దంలో కట్టబడ్డది, రెడ్డి రాజు పరిపాలనలో కట్టబడ్డది. కాబట్టి దీనికి భృగు మహర్షి అనేది ఇక్కడ ఒక ఏన ఉంది. ఏనలో ఆ గుహలో కూర్చొని ఆ స్వామి వారు ఇక్కడ నుంచి ముచుకుంద అనేది, ఇది ముసి నది, ఈ ముచుకుంద నది కాడ మునులందరూ కలిసి యజ్ఞం చేసినట్టుగా శాస్త్రం చెప్తుంది. అప్పటి నుంచి ఏం జరిగిందంటే అక్కడి నుంచి భృగు మహర్షి, అవిష్ఠుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భగీరథుడు వీళ్ళందరూ కలిసి ఒక యజ్ఞం పెట్టారు. తపస్సు చేసుకుంటుంటే నారద మహర్షి ఏమన్నాడంటే, నాయన బ్రహ్మదేవ, నాకు విద్య రాదు, మన విద్య రాదు, నేను ఏం చేసి బతకాలి అని అడిగే వరకు అప్పుడు అంటాడు, ఓ నారద మహామహేంద్ర, నీకు ఏ విద్య అవసరం లేదు, మంచిగా బతున్న వాళ్ళని చెడగొట్టు, చెడిపోయిన వాడిని బాగుపెట్టు అని చెప్పింది. అప్పటికి శివ దృష్టి చూసే వరకు ఈ 30 కోట్ల మునులు ఈ ముచుకుంద నది దగ్గర తపస్సు చేస్తున్నారు. ఆహా, ఇదే సమయం మంచిదని వచ్చి, ఓ మునిపొంగములారా, మీరు ఎవరికి తపస్సు చేస్తున్నారు, యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారు అన్నాడు. చెడగొడతాడు వచ్చి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, కొంతమంది నేను విష్ణుమూర్తి గాని, బ్రహ్మదేవుని గాని, శివుని గాని అవుతుంది చెడగొట్టాలన్నారు కదా. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు అందులో ఆగి, స్వామి, త్రిమూర్తులలో సత్యగుణవంతుడు ఎవడో అతనికి మీరు పరీక్షించండి, ఆ పరీక్షలో ఎవడు మంచోడైతే ఆయనకు పూజ చేయండి అనే వరకు అప్పుడు హఠాహుటిగా బ్రహ్మలో వెళ్ళిండు. ఎవడు భృగు మహర్షి పాదములో 3వ నేత్రం ఉంది. అక్కడి నుంచి బ్రహ్మ మఠానికి వెళ్ళిండు, వనగన్నపల్లి. ఆ మఠానికి వెళ్ళే వరకు బ్రహ్మదేవుడు సరస్వతి ఏకాంతమై ఉంది. బ్రహ్మదేవానికి ఆకలి పెట్టి ఆ బ్రహ్మదేవుడు సహకరించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక శాపన పెడతాడు, ఓ బ్రహ్మదేవ, కలియుగం 1,75,000 సంవత్సరం జీవితకాల కలియుగం, త్రేతాయుగం, ద్వాపరం. కలియుగములో మాత్రము నీ మఠము కట్టబడదు భూలోకంపై అని శాపన పెట్టి అక్కడి నుంచి శ్రీశైలం వెండికొండకి వెళ్ళాడు. ఎవడు? ఈ భృగు మహర్షి. వెళ్లే వరకు ఆ భృగు మహర్షి అక్కడ వెళ్లే వరకు పార్వతి పరమేశ్వరుడు ఏకాంతమై ఉంటాడు. శివ 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 అని 3 సార్లు కేకలు పెడితే శివ ఈయనరు అని వాళ్ళకి తెలుసు, కోపం ముందే తెలుసు వాళ్ళకి. అప్పుడు అంటారు, పరమేశ్వర, భూలోకంపై కలియోగంలో నీకు ఒక రాయికే పూజ చేసుకురు గాని నీకు మాత్రం నిజ రూపానికి పూజ జరుగుతుంది జన్మంలో శాపన పెట్టి. అందుకే శివుడికి ఎక్కడ కూడా లింగం నిజ రూపం ఉండదు ఎక్కడ కూడా. ఆ భృగు మహర్షి అన్నదంటే ఒక రాయికి, కానీ ఇప్పుడు మనం అన్ని రాళ్ళని పూజ చేసుకోలేదు, ఒక రాయికి మాత్రం పూజ అయిందని శాపన పెట్టి అక్కడి నుంచి వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణమూర్తి, శేషాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వెంకటాద్రి, తిరుమలేశుడైన శ్రీమన్నారాయణ కాడికి పోయింది. పోయే వరకు లక్ష్మీదేవితో సరసమాడుతున్నారు. అప్పుడు అక్కడ గేట్ కాపుల సనకాది నందనలు మునిబాలకులు ఉన్నారు. ఆ 2 మునిబాలకులతోటి, స్వామి బాబు, నేను లోపలికి పోవాలి, ఏం సంగతినైనా అని అడిగింది. అప్పుడు అంటారు, నీకు పోవటానికి వీలు లేదు, నా స్వామి నన్ను పోవద్దన్నాడు అని చెప్పాడు. చెప్పగా భృగు కోపిష్టి ఆయన కోపం రాగానే భృగు మహర్షి ఏమన్నాడంటే, శ్రీ దుర్మార్గులారా, సనకాది నందనులు, మునిబాలకులారా, మీరు ఇదే స్వామి వారికి, శ్రీమన్నారాయణ స్వామి వారికి పెరిన కష్టపడి మీద కనకాక్షుడుగా పుట్టి ఇతని చేతిలో నరసింహ రూపంలో చచ్చిపోతుందని శాపన పెట్టింది. వాళ్ళకి శాపన పెట్టి ఈయన కోపం ఆగలేక చక్కగా పోయిండు వృక్షస్థలంలో ఒక తన్నుదండి శ్రీమన్నారాయణ. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి అది శేషాద్రి కొండలో ఉన్న వరవస్వామి కొండలో పోయి తపస్సు చేసుకుంది. ఈయన అంతల్ని భృగు మహర్షి ఏమన్నాడంటే, స్వామి, శ్రీమన్నారాయణ వచ్చాడు, స్వామి ఈ పాదములు నచ్చిందేమో ఆ వృక్షస్థలం ఉన్న తండ్రి కానీ ఆ పాదములు వేసుకొని కూర్చోబెట్టి పాదములో త్రినేత్రం ఉంది, ఆ 3వ నేత్రాన్ని చితివేశాడు. అప్పుడు కోపం అహంకారం పోతుంది. గర్భాంధుడనై చేసిన పాపమని ఒక పాట పడతాడు. అయితే ఆ చితివేసే వరకు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు అంట, శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠవాస, నీవు కలియుగ ఏకచిత్రవి, కలియుగం ఏలేది నీదే స్వామి, శేషాద్రి పర్వతంపై మునులందరం యజ్ఞం చేసి తపస్సులో ఉంటాము, నువ్వు రా అని రాగా కోసం చూస్తామని అనిచ్చారు. అక్కడి నుంచి స్వామివారు లక్ష్మీదేవి పోయింది కదా, ఎదుకుండా పోయింది. అక్కడ చించరేణి అనే ఒక చెట్టు ఉంటుంది శేషాద్రి కొండ పక్కన. ఆ కొండ పక్కన చించరేణి చెట్టు ఆనుకొని కూర్చుంది. అందులో పుట్ట పెరిగి ఆ గజరాజు, సోళరాజు, ఇక అక్కడి నుంచి తిరుమల వేసి అది పోయింది అనమాట. ఇక్కడ నుంచి ముందులందరూ భృగు మహర్షి పేరని పేరు పడ్డాయి. నాది పండ, నేను వెంకటరామ స్వామి, 30 సంవత్సరాలు చేస్తున్నాను. సంతోషం, చాలా గ్రేట్, బాగా చెప్పారు. ఇది నేను ఇంకా ఎప్పుడన్నా వస్తే ప్రశాంతంగా చెప్తాను. మీకు తెలిసినట్లు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మన ద్వారా 2-3 చూస్తే అందరికి వీడియో పెట్టి యూట్యూబ్ లో పెట్టాం అనుకో, అందరూ దండకం లైట్లో పెట్టుకో, సంతోషం. శుభం, సంతోషం. పళ్ళు ఓకే స్వామి.